ప్రతి సంవత్సరం కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి వెల్ బీయింగ్ రిపోర్ట్ సంస్థ కొన్ని నివేదికలు తయారు చేస్తుంది. ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కువగా హ్యాపీగా ఉన్నటువంటి వారెవరు, అన్హ్యాపీగా ఉన్నటువంటి వారెవరు అనే విధంగా ఇది రిపోర్ట్ తయారు చేస్తుంది. ప్రపంచంలో ఫిన్లాండ్ అత్యంత సంతోషకరమైనటువంటి దేశం అంట. అంటే ఇక్కడ ప్రజలు సంతోషంగా 99% మంది ఉంటారు. అంటే వాళ్ళకి ఎటువంటి ఒత్తిడి ఉండదు, ఏ ఒత్తిడి లేకుండా జీవించే వాళ్ళు ఫిన్లాండ్ అయితే, ప్రపంచంలోనే అత్యంత దారుణమైనటువంటి ఎటువంటి సంతోషం లేనటువంటి జీవితం గడిపేవారు ఆఫ్ఘనిస్తాన్. మన పొరుగునే ఉన్నటువంటి మన మిత్ర దేశం ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు ఆ స్థానంలో 147వ స్థానంలో ఉంది. అంటే మొత్తం 147 దేశాల్లో ఈ రిపోర్ట్ తయారు చేశారు. మిగతా దేశాలు కూడా ఉన్నాయి, కానీ వీళ్ళు 147 దేశాల్లోనే ఈ యొక్క రిపోర్ట్ తయారు చేస్తే ఆఫ్ఘనిస్తాన్ అలాంటి పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికైనా ముస్లిం ప్రపంచం స్పందించి ఈ దేశంలో పరిస్థితులు మార్చాలి. ఎంత దారుణం అంటే మహిళలు గాలి కూడా తీసుకోవడానికి వీలు లేకుండా మొత్తం బురకాతో కప్పాలి, హిజాబ్ ధరించాలి. ఇంట్లో వండుకునేటటువంటి కిచెన్ ఉంటుంది కదా, ఆ కిచెన్కి కిటికీలు కూడా మూసారు గత సంవత్సరం నుంచి. అంతవరకు కిటికీలైనా ఉండేవి, కానీ కిటికీల నుంచి పరాయి పురుషుడిని చూసే అవకాశం ఉంటుందని, లేదా పరాయి పురుషుడు వీళ్ళను చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కిటికీలు కూడా ఉండకూడదని వాటిని కూడా క్లోజ్ చేయడం వల్ల మరి ఎంత గ్యాస్తో వండినా, ఎంత కట్టెలు పోయి వండినా పొగ అంత ఏమవుద్ది మరి. పైగా ఎటువంటి వెంటిలేషన్ ఉండదు, అందులో ఉండాలి. మహిళల పరిస్థితి ఇంతకంటే దారుణం ఉంటుందా? 6వ తరగతి వరకు అక్కడ చదవాలన్నారు, ఇప్పుడు అది కూడా లేదు. చిన్న చిన్న పిల్లల మీద కూడా ఎలాంటి దారుణాలు చేస్తున్నారంటే చెప్పడానికి కూడా వీలు కాదు. తినడానికి తిండి ఉండదు, ఊపిరి తీసుకుందామంటే స్వేచ్ఛ ఉండదు. మరి ఇంకెలా? ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఆ కుటుంబానికి చెందినటువంటి మగవాళ్ళు మాత్రమే అమ్మాయికి తోడుగా ఉండాలి. అమ్మాయి ఒంటరిగా వెళ్ళకూడదు, ఎవరినైనా తోడు తీసుకెళ్ళాలి. తోడు రావాలంటే ఆ కుటుంబ సభ్యుడై ఉండాలి. ఈ విధంగా ఉంటాయి తాలిబాన్ల యొక్క రూల్స్. అంటే పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంది. ఈ విషయంలో పాకిస్తాన్ చాలా బెటర్ అని ఈ నివేదిక చెప్తుంది. అంటే ఎలాంటి దారుణమైనటువంటి జీవితాలు ఉన్నాయో చూడండి.